రికార్డింగ్ నెంబర్ 43 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ సద్యోముక్తి అని హెడ్డింగ్ ఉంది. ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్న సబ్జెక్ట్ అంతా కూడా మనకి చాలా కొత్తగా ఉండొచ్చు. ఎందుకంటే ఫిజికల్గా యోగాభ్యాసం చేయటం, మానసికమైన శారీరకమైన యోగాభ్యాసం గురించే ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఫుల్గా మనస్సును ఎలా ఖాళీ చేసుకోవాలి, బుద్ధిలో ఎలా చేర్చుకోవాలి, ఎలా కూర్చోవాలి, తన శ్వాసని ఎలా చక్కని డైరెక్షన్తో పంపించాలి, ఇవన్నీ కూడా చెబుతున్నారు. ప్రజ్ఞలో ఎలా మనల్ని మనం కలుపుకోవాలి, ఇవన్నీ మనకి కొత్త విషయాలే. ఇవి మనమేమి చెయ్యాలని చెప్పి ప్రయత్నం ఇప్పుడు అర్జెంటుగా చేయక్కర్లేదు. ఎందుకంటే ఉన్న విషయాన్ని చెబుతూ ఉన్నారు, కానీ మీరు ఆచరించండి అనేది ఒక్కటే చెబుతున్నారు భాగవతంలో. అది అనేక సార్లు చెప్పుకున్నాం మనం. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఏదో కావాలని చెయ్యవలసి వస్తుంది. వాళ్ళు ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎలా చేశారు అనే జ్ఞానం మనకి లేదు. ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళని జడ్జిమెంట్ చేసి వాళ్ళు మటుకు కావాలని చేయలేదా అని అలాంటివి కుతర్కాలకి సంబంధించింది కాదు. ఇది మనం బాగుపడాలంటే, మన జీవితాలు బాగుపడాలంటే, ఈ భాగవతం మన జీవితాలని చక్కజేయాలంటే మనం అవలంబించాల్సిన పద్ధతి అది కాదు. అలాగా ఆ యాటిట్యూడ్తో ఉంటే ఏమీ అవదు. ఏం చెబుతున్నారు ఇక్కడ? ఎలా జరుగుతుంది? ఒక యోగి అయిన వాడికి చక్కగా సాధన చేసి తనను తాను వాడు ఎలా నిలబెట్టుకుంటూ ఉన్నాడు, తన శ్వాస మీద అధికారాన్ని ఎలా సంపాదించుకున్నాడు, తన శ్వాసని తన చేతుల్లో పెట్టుకున్నందువల్ల, ఇంద్రియాలని తన చేతుల్లో పెట్టుకున్నందువల్ల ఎంత చక్కగా ముక్తి పొందుతాడు. ముక్తి అంటే ఈ దేహం నుంచి విముక్తి, మళ్ళీ పుట్టటము అనేది అంత మహాపరాధమా అని మనకు అనిపించవచ్చు. ఎందుకంటే మనకు ఆ బాధలన్నీ గుర్తుండవు. ఒక చిన్న చుక్కలాగా తల్లి కడుపులో పడిన వాడికి తను ఎక్కడున్నాను అనే విషయం గుర్తొస్తే చాలు, తెలిస్తే చాలు. అంతకంటే నరక బాధ, దాన్ని గర్భ నరకము అన్నారు పెద్దవాళ్ళు. ఆ నరక బాధ ఇంకోటి లేదు. కాకపోతే దైవం ఏం చేశాడంటే అది గుర్తు లేకుండా చేశాడు. మనకి భూమి మీదకి రాగానే అంతకుముందు జరిగినవన్నీ మర్చిపోతాం. ఈ భూమి మీద కూడా పెరుగుతూ ఉన్న కొద్దీ పాత విషయాలన్నీ మర్చిపోతూ వస్తాం. లేకపోతే మనం బతకటం ఇంకా దుర్భరం అయిపోతుంది. కాకపోతే పాతవి మర్చిపోతున్నాం, కానీ కొత్తవన్నీ మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉన్నాం. మనస్సుకి మెమరీ బ్యాంకు ఎప్పుడూ ఫుల్గానే ఉంటుంది. మనకు అట్లా ఉండకూడదు. ఈ పర్టికులర్ బ్యాంకుని ఎంత ఖాళీ చేస్తే అంత సుఖం. డబ్బుల బ్యాంక్ అయితే ఫుల్గా ఉంటే సుఖం అని అనుకుంటాం, కానీ ఆ సుఖం కూడా న్యాయంగా లేదు. ఎప్పుడైనా ఏ బ్యాంక్ అయినా ఖాళీ చేస్తేనే సుఖంగా ఉంటుంది. వాడికి ఏ బరువు ఉండదు, అప్పుడు పోయేదేమీ ఉండదు. దాచిపెట్టుకున్న కొద్దీ పోయే ఉంటాయి, కాబట్టి ఎప్పుడు పోతుందేమో అనే చింత ఉంటుంది. అందుకని చక్కగా ఇక్కడ ఉన్న విషయాన్ని ఎంతో బాగా చెబుతున్నారు. ఇలా జరుగుతుంది, యోగైన వాడు యోగాభ్యాస మార్గంలో ఇట్లా చేస్తాడు, ఇవన్నీ వర్ణించి చెబుతూ ఉన్నారు. అది చక్కగా తెలుసుకొని ఊరుకోవటమే తప్ప మనం గురువు లేకుండా ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు. చాలా పొరపాటు. దానివల్ల అనవసరమైనటువంటి మార్పులు శరీరంలో వచ్చి మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. తెలియని వాడు తనకు తాను వైద్యం చేసుకుంటే, ఈ మంది వేసుకుంటే బాగుంటుందేమో, ఆ మంది వేసుకుంటే వింటాడు కదా, అనేకం వింటాడు. అలా వేసుకొని ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నట్టుగా తెలియని విషయాల జోలికెళ్ళి యోగాభ్యాసం అని పేరు పెట్టి భాగవతంలో చదివానండి అని చేయటం మొదలు పెడితే చాలా ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి చదివి తెలుసుకొని భగవంతుడికి ఒక నమస్కారం పెట్టుకుని ఊరుకోవటమే ఇక్కడ. లేదా మన జీవితంలో మనకు ఎవరైనా మనకు విపరీతమైన ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి నాకు యోగాభ్యాసం మీద ఇంట్రెస్ట్ అండి, తపస్సు మీద ఇంట్రెస్ట్ అండి, ఇవాళకి నాకు మార్గం దొరికిందండి అనేవాడు ఉంటే వాడికి దైవం ఒక గురువుని తప్పకుండా పంపిస్తాడు. గురువు యొక్క దీంతోనే చెయ్యాలి, గురువు చెప్పినట్టే చెయ్యాలి తప్ప తనొక్కడు కూర్చొని నేనే డ్రైవింగ్ నేర్చుకుంటానని చెప్పి కారులో ఎక్కి కూర్చోవచ్చు. అంత మటుకే అవుతుంది. మిగతాది ఏం జరుగుతుందో మనకి తెలుసు. వాడికి గేర్ అంటే ఏమిటో తెలియదు, బ్రేక్ అంటే ఏమిటో తెలియదు, నెక్స్ట్ అంటే యాక్సిడెంట్. ఇక్కడ అదే జరుగుతుంది. అందువల్ల అటువంటి పనులు చేయకూడదు. ముందే మనం జాగ్రత్తగా చదువుకుందాం ఈ విషయాన్ని. ఈ సద్యోముక్తి మార్గంలో యోగాభ్యాసం చేసేటటువంటి యోగి, సద్యోముక్తి అంటే ఏంటంటే టక్కన అట్లా ముక్తి పొందుతాడు.
ఏదో క్రమముక్తి సద్యోముక్తి అంటారు. క్రమక్రమంగా ఎవల్యూషన్లో నెమ్మదిగా తనని తాను సంస్కరించుకుంటూ సాధన చేసుకుంటూ మార్పు చెందుతూ వచ్చేదాన్ని క్రమముక్తి అంటారు. ఇది టక్మని సద్యోగర్భము అనే మాట కూడా మనం విన్నాం. వ్యాసుల వారు సద్యోగర్భంలో పుట్టారు. 9 నెలలు మొయ్యలేదు వాళ్ళ అమ్మాయిని, టక్మని పుట్టారు. అంటే వెంటనే జరిగిపోతుంది అని అర్థం. సద్యోముక్తి అనే మాటకు అర్థం వెంటనే ముక్తి వస్తుంది, చాలా నిదానంగా అంచెలంచెల మీద వచ్చేటటువంటిది కాదు అని అర్థం దీనికి. ఇక్కడ ఏం చెబుతున్నారు, యోగాభ్యాసం చేసే యోగి ఏం చేస్తాడంటే వాయుమండలాన్ని దాటుతాడు. వాయుమండలం అంటే ఒక్కొక్క స్ఫియర్ ఉంటుంది మనకి. ఆ స్ఫియర్లో థాట్ స్ఫియర్ ఒకటి ఉంటుంది, గాలికి సంబంధించింది ఒకటి ఉంటుంది, శక్తికి సంబంధించింది ఒకటి ఉంటుంది, కేవలమైన ఆకాశం ఉంటుంది, ప్రజ్ఞామయమైన స్ఫియర్ ఉంటుంది, రకరకాలుగా పొరలుగా ఉంటాయి ఇవన్నీ కూడా. తను ఏం చేస్తాడంటే యోగ మార్గంలో వాయుమండలాన్ని దాటుతాడు. మనం మేఘమండలం దాటుతాం కదా, మనం విమానంలో వెళ్ళేటప్పుడు, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మేఘమండలం దాటడం మనకి చక్కగా తెలుస్తుంది. విమానం విపరీతమైన కుదుపు వచ్చేస్తుంది అది దాటేటప్పుడు. ఆ మేఘాలని చీల్చుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక జర్క్ వస్తుంది. అట్లా తెలిసినట్టుగా ఇక్కడ వీళ్ళు వాయుమండలాన్ని దాటి ప్రజ్ఞామయుడై ప్రయాణం చేస్తాడు. ఉన్న చోటే కూర్చుంటాడు కానీ తన ప్రజ్ఞని తాను అనేది ఏమిటో చక్కని అవగాహన కలిగి ఉంటాడు. అప్పటికి ఆయనని యోగి అనే పిలుస్తున్నాం మనం. యోగి అని పిలవాలంటేనే కొంత సాధన బాగా చేసి ఉండాలి. మనలాంటి వాడు కాదు ఆయన. బాగా సాధన చేసి కూర్చొని మనస్సుని ఊర్ధ్వగతికి ఎక్కడికి కావాలంటే తనను తాను తన ప్రజ్ఞని పంపించగలిగిన వాడన్నమాట. అటువంటి వాడి గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. కేవల ఆకాశంలో ప్రజ్ఞామయుడై ప్రయాణం చేస్తాడు. జస్ట్ ఆకాశంలో వెళ్ళిపోతూ ఉంటాడు, వాయుమండలాన్ని దాటుతాడు. దేహంలో ఉండగానే జ్యోతి అనేటటువంటి దాన్ని, ఊర్ధ్వగమనాత్మకమైన జ్యోతి అంటే ఏమిటి, ఆ వెలుగు పైకి వెళ్తూ ఉంటుంది. దాని లక్షణమే ఊర్ధ్వగమనము అంటారు. నీళ్లు కిందకు పారుతాయి, జ్యోతి అనేది అగ్ని అనేది పైకి వెళ్తూ ఉంటుంది. ఊర్ధ్వగమనము అంటే అర్థం అది. ఊర్ధ్వగమనాత్మకమైన జ్యోతిని ఉపాసిస్తాడు. ఒక చక్కని జ్యోతిని ఉపాసన చేస్తాడు. అది పైవైపు చూపిస్తూ ఉంటుంది, మనల్ని పైకి తీసుకెళ్తుంది అన్నమాట. అక్కడ దాన్ని ఉపాసన చేసిన వాడు అగ్నిదేవత యొక్క ప్రసాదాన్ని పొందుతాడు. అగ్నిదేవత చాలా ప్రసన్నం అవుతాడు అతని వల్ల. సుషుమ్నా నాడి వెంట ప్రయాణం చేస్తాడు, తన లోపల సుషుమ్నా నాడిని పట్టుకొని ప్రయాణం చేస్తాడు అనేటటువంటి ట్రిక్ తెలిసినవాడు అనమాట. చక్కగా నిర్మలమైపోతాడు. ఎక్కడ నిర్మలము అంటే అర్థం ఏంటంటే ఏ భావము లేకుండా తనని తాను క్లీన్ చేసేసుకుంటాడు, పర్ఫెక్ట్. ఇప్పుడు పుట్టిన పసివాడికి ఏ భావము ఉండదు, కానీ తానున్నానని కూడా తెలియదు. ఇక్కడ అలా కాదు, అన్నీ తెలుసు, తాను ఉన్నాను అనే ప్రజ్ఞ మట్టుకే ఉంటుంది. తానేమిటి అనేటటువంటి పేర్లు, రకరకాల ఆకారాలు, భావాలు, ఏ మలములు ఉండవు. అందుకని నిర్మలము అన్నారు. అట్లా నిర్మలమైపోతాడు. నిర్మలమైపోయిన తర్వాత మధ్యలోకాల్లో ఎక్కడ చిక్కుకోడు, మధ్యలో ఆగడు. తన గురేమిటో తనకి తెలుసు. మధ్యలో వచ్చే ఎంత గొప్ప విషయాలు కనపడినా ఆగకుండా సూర్యుడు మొదలుగా ధ్రువుడి దాకా ఉన్న లోకాలన్నీ ఒక్కొక్కటే దాటుకుంటూ వెళ్తాడు. హరి సంబంధమైన లింగ శరీరంతో నిలుస్తాడు చిట్ట చివరికి. హరి సంబంధమైన లింగ శరీరము అంటే ఏంటంటే సర్వాంతర్యామిని మటుకే నేను స్మరిస్తున్నాను అనే ప్రజ్ఞగానే ఉంటాడు. ఇంకా రెండో వస్తువే లేదు అక్కడ. సర్వాంతర్యామి అనే ప్రజ్ఞ తప్ప వేరే రెండోది లేకపోవటమే హరి సంబంధమైన లింగ శరీరము అంటారు దాన్ని. ఫిజికల్ బాడీని వదిలేసేసాడు. ఈ ప్రజ్ఞే తనకు దేహంగా పనిచేస్తూ ఉంటుంది. అతడు పరబ్రహ్మాన్ని ఎరిగిన వారి నివాసం చేరుకుంటాడు. అటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడు అంటే ఎవరెవరు పరబ్రహ్మ వస్తువుని తెలుసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. దానిని మహర్లోకము అంటారు. ఇది వెలుగుల లోకము అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ లోకాన్ని చేరిన ప్రజ్ఞలు తారకలుగా నిలబడి వెలుగునిస్తూ ఉంటాయి అంటున్నారు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క సూర్యుడిగా పనిచేస్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్క సూర్యుడు అయిపోతాడు. అట్లాంటి వాడు మహాకల్పకాలము విహరిస్తాడు. ఎంతకాలం ఉంటాడండి అక్కడ ఆయన అంటే, మహాకల్పం అంటే ఒక బ్రహ్మాండం సృష్టి
జరిగినప్పటి నుంచి అది మొత్తం ప్రళయం అయ్యే వరకు ఉన్నంతకాలం స్థితి, ఒక బ్రహ్మాండం పుట్టినప్పటి నుంచి ఎంత ఎగ్జిస్టెన్స్ ఉంటుందో అంతకాలము అక్కడ ఒక మహా సూర్యుడిలాగా ఉంటాడనమాట. అక్కడ మహాకల్పము కల్పాంతమైనప్పుడు అనంతుడి ముఖం నుంచి అగ్ని జ్వాలలు పుడతాయి. దాంతో దగ్ధమయ్యే 3 లోకాలని చూస్తూ అలాగే ఉంటాడు. ఈయన ఏమి 3 లోకాలంటే ఏమిటి? ద్రవ్యమయము, శక్తిమయము, ప్రజ్ఞామయము. ఈ 3 కక్షలలోనే ఈ 3 స్టేట్స్లో సృష్టి నడుస్తూ ఉంటుంది. ఈ 3టిని వరుసగా భూలోకం, భువర్లోకం, స్వర్లోకం అంటారు. ఈ 3 కల్పాంతంలో ఒకటిగా అయిపోతాయి. అంటే ఏమిటి? కల్పాంతములోనికి దగ్ధమగును అంటున్నారు. అంటే ఏమిటి? నిద్ర లేస్తూ ఉండంగానే మొత్తం కలంతా లోపలికి వెళ్ళిపోతుంది. అదే దగ్ధం అవటం. లేకుండా పోతాయి. ఎలా లేకుండా పోయినాయండి ఇవన్నీ? ఇంత పెద్ద కలగన్నానే పెద్ద నిప్పండి, అది కూడా మంటల్లో పడి మాడి మశానమైపోతున్నానండి, మెళుకు రాగానే మొత్తం పోయిందండి, ఎక్కడికి పోయింది? అలా దగ్ధమైపోతాయి, ఉండవు అంతే. అంతేగాని మనం దాన్ని పెద్ద నిప్పుల్లో ఎవరో పడిపోయారు, అవన్నీ మంటలు వస్తున్నాయి, అది కాదు ఊహించాల్సిన విషయం. మనం కలలో నుంచి ఎలా లేస్తామో సరిగ్గా అదే రకంగా అన్నీ ఒకేసారి మాయమైపోతాయి. అన్ని కల్పాంతం వచ్చిందంటే అన్నీ ఒక్కటి కూడా దేనికి ఎగ్జిస్టెన్స్ లేకుండా అయిపోతుంది. మన కళ మొత్తం ఎట్లాగైతే పోతుందో, ఎంత అద్భుతమైన కళ అండి, నేనే హీరోనండి కావచ్చుగాక, కానీ ఇప్పుడు లేదు, అది అట్లా అయిపోతుంది. అప్పుడు కూడా మహర్లోకవాసి అయిన వాడు చూస్తూనే ఉంటాడు. అంత స్థిరత్వం ఉంది అని చెప్పడానికని చెబుతూ ఉన్నారు. ఒక బ్రహ్మాండం పుట్టి పోవటాన్ని కళ్ళతో చూస్తాడు. ఒక మనిషి ముసలివాడైపోయి 120 ఏళ్ళు బతికాడంటే ఎంతోమంది పుట్టిపోవటాన్ని చూస్తాడు. అతను చాలా న్యాచురల్. మహర్లోక నివాసం అయిన వాడు, మహర్లోకంలో ఉంటూ ఉండేటటువంటి వాడు ఇట్లా ఒక బ్రహ్మాండం పుట్టటం, పెరగటం, లయమైపోవటం మొత్తాన్ని కూడా మన కళని చూసినట్టుగా చూస్తాడు. అప్పుడు కూడా ఆయన అలాగే ఉంటాడు, చూస్తూ నిలిచి ఉండును అంటున్నారు. మన భూమి మీద ఒక్క మనువు పరిపాలించే మొత్తం కాలాన్ని మన్వంతరము అంటారట. అట్లాంటి మనువులు 14 మంది పరిపాలిస్తే దాన్ని, అది మొత్తం 14 మంది మనువులు పరిపాలించిన కాలం బ్రహ్మదేవుడికి ఒక పగలు అవుతుందన్నమాట. బ్రహ్మలోకంలో ఒక్క పగలు అది. ఆ లోకంలో సిద్ధుల విమానాలన్నీ గుంపులుగా సూర్యులుగా వెలుగుతూ ఉంటాయి. సూర్యుళ్ళే ఉంటారు అక్కడ. అంటే వెలుగుల సమూహమే. అక్కడ శోకం కానీ, ముసలితనం కానీ, మృత్యువు కానీ, శుష్కించటం కానీ, భయం కానీ, దుఃఖం కానీ కలగవు. మనకి స్థితి అసలు వద్దా? మనకి తెలుసా ఇటువంటి లోకం అసలు ఒకటి ఉంటుందని తెలుసా? ఈ దోషాలన్నీ కూడా ద్రవ్యానికి, మనస్సుకు సంబంధించినవి కాబట్టి భౌతిక లోకంలో మటుకే ఇటువంటి బాధలు ఉంటాయి. బ్రహ్మలోకం భౌతిక ద్రవ్యాన్ని, ఫిజికల్ని అంతా దాటి వెళ్ళిపోయిన వాడు కాబట్టి ఈ పై బాధలన్నీ ఉండవు. విష్ణు పదాన్ని ధ్యానం చెయ్యని వాళ్ళు ఏ విధంగా దుఃఖపడుతూ ఉంటారో ఆ విధమైన దుఃఖము బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళకు కనపడుతూ ఉంటుంది. పాపం తెలుస్తుంది. విష్ణువుని ధ్యానం చేయకపోతే, విష్ణువు అంటే శంఖచక్రాలు పట్టుకొని నామం పెట్టుకున్నవాడు కాదు. విష్ణువు అనే మాటకు అర్థం సర్వత్రా ఉన్నవాడు, సర్వవ్యాపకమైన వాడుని విష్ణువు అంటారు. ఆ విష్ణు సర్వత్రా ఉన్నవాడి ధ్యానం చెయ్యటం తెలియనప్పుడు ఏ విధంగా దుఃఖించారో గుర్తొస్తుంది వాళ్ళకి. సర్వత్రా ఉన్నవాడిని గుర్తించకపోతే ఈ దుఃఖం కలుగుతుంది అని బ్రహ్మలోకంలో వాడు కూడా గుర్తుపెట్టుకుంటాడనమాట. కాబట్టి ఆ స్థితిలో ఉన్న వాళ్ళ దుఃఖాలు బాగా తెలుస్తాయిట వాళ్ళకి. పరమయోగులు సంభాషించుకునే భగవద్విషయమైన సంభాషణలన్నీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయిట. ఇక్కడ సంభాషణలు అనగానే నోరు పెట్టి మనకు మళ్ళీ శబ్దం చేస్తూ ఈ చక్కని నిశ్శబ్దాన్ని చీల్స్తూ ఉండేటటువంటి, నిశ్శబ్దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉండేటటువంటి శబ్దాలు కాదు, నోటితో చేసే శబ్దాలు కాదు. వాళ్ళకి ఇంద్రియాలు అక్కర్లేదు, నోటికి, చెవికి, మనస్సుకు సంబంధించిన సంభాషణలు కావు. కాబట్టి ఇక్కడ పోతన గారు ఏమన్నారంటే సంభాషణామృతము
అని వాడారు ఇక్కడ మాట. ఇక్కడ సంభాషణలు శ్రవణ పర్వములు అంటే ప్రాణం అట లేచొస్తుంది. ఎంత అసలు మనకి తెలిసిపోతుంది అనమాట. అవతల మనిషి మనస్సులో అనుకునే మాట మనకి తెలియటాన్నే వినటము అని చెప్పి చెబుతూ ఉన్నారు. అట్లా బ్రహ్మలోకంలో నివసించే సిద్ధుడు మళ్ళా కిందికి దిగి అధోలోకాలకి రాడు. అధోలోకాలంటే ఫిజికల్ భూమి మీదికి మళ్ళీ రాడు. దేహం ధరించిన స్థూల లోకాలు వాటి అంతర్యామి ప్రజ్ఞను బంధింపవు. ఒకవేళ దేహం ధరించాల్సి వచ్చింది, ఎందుకు దేహం ధరించాల్సి వచ్చింది? 10 మందిని ఉద్ధరించడానికి మహానుభావులు భూమి మీద పుడతారు. వచ్చి ఎంతమందినో ఎన్లైటన్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు చాలా బాధలు పడచ్చుగాక, కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు. అట్లా ఒకవేళ దేహం ధరించినా కూడా అటువంటి వాడికి ఏ బంధము రాదు. అంతేకాదు దేహము, మనస్సు, ఇంద్రియాలు అనేకం అతనికి వస్తూ పోతూ ఉండొచ్చు, కానీ జనన మరణాలు ఉండవు. అంటే అర్థం ఏంటంటే బలవంతంగా భూమి మీదకి అతన్ని గుంజేటటువంటి వైబ్రేషన్స్ ఏమీ ఉండవు. తను కావాలనుకుంటే పుడతాడు, అదేదో వేరే మనం అమెరికా వెళ్ళినట్టుగా ఒక పని పూర్తి చేసుకుని వెనక్కి వచ్చేస్తాడు, వేరే ఊరికి వెళ్ళినట్టుగా. అంతేగాని ఇది తప్పనిసరి గుంజబడి లాగబడి ఎట్లాగొట్లా దేహం కష్టపడి ధరించే పద్ధతి ఉండదు అటువంటి వాళ్ళకి. ఎందుకంటే తెలుసుకున్న వాళ్ళు ఇటువంటివన్నీ ఉంటాయని కూడా మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ వివరంగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇందులో మూల గ్రంథంలో ఏం రాశారంటే మహర్లోకంలో ఉండే వాళ్ళకి కల్పాయు అని, సత్యలోక వాసులకి ఆయు ప్రమాణం 2 పరాధ్యములని చెప్పింది. అంటే చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ఆయువు ఎంత ఉంటుంది? మనకు మ్యాక్సిమం 90 ఏళ్ళు బతికితే గొప్పగా ఉంది, అదే చాలా ఎక్కువ. 100 ఏళ్ళు బతికే వాళ్ళు ఎక్కడన్నా ఒకళ్ళు కనపడుతూ ఉంటారు. అందుకని ఆయు ప్రమాణం అంటే ఆయుర్దాయం, ఎంత ఆయుర్దాయం ఉంటుందో చెప్పారు. కల్పాయువు అంటే భూమిపై ఉన్న మనిషి లెక్కల్లో చెప్పాలంటే ఇక్కడ 43 వేసి 43 వేసి 8 zeros పెట్టారు. అంటే అన్ని సౌర సంవత్సరములు అని రాశారు. అన్ని సంవత్సరాలు అన్నమాట. సూర్యమానంలో అన్ని సంవత్సరాలు ఉంటాడు అక్కడ. ఆ సత్యలోకంలో ఉండేవాడు, మహర్లోకంలో ఉండేవాళ్ళ ఆయుర్దాయం చెబుతూ ఉన్నారు. 2 పరాధ్యములు అంటే మరి సత్యలోక వాసులకి డబల్ ఉంటుందిట, మహర్లోక వాసుల కంటే ఆయుర్దాయం డబల్ పైన ఉంటుంది. 2 పరాధ్యములు అంటే దానికి అర్థం ఏంటంటే 154 వేసి ఇక్కడ 11 సున్నాలు పెట్టారు. 154 పక్కన 11 జీరోలు పెట్టారు. అంతకాలం సత్యలోకవాసులకి ఆయుర్దాయం ఉంటుంది. అన్ని లోకాలకు ఎలాగైతే బిగినింగు ఎండింగ్ అనేది ఉంటుందో మహర్లోకానికి కూడా అలాగే బిగినింగు ఎండింగ్ ఉంటుంది. కాబట్టి ఆ మహర్లోకం కల్పాంతంలో దగ్ధమైపోయేటప్పుడు అంటున్నారు. దగ్ధమైపోవటం అంటే లయమైపోవటం. మన నిద్ర లేవంగానే మన కళ అంతా మన లోపలికి వెళ్ళిపోతుంది కదా, కంప్లీట్గా మన ప్రపంచం అంతా మారిపోతుంది, వేరే వరల్డ్లోకి మేలుకుంటున్నాం మనం. అలా ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అదే దగ్ధమైపోవటము అనేది అన్నారు. అటువంటి సమయంలో మహర్లోకం అంతమైపోయేటటువంటి సమయంలో అక్కడున్న యోగ సిద్ధులందరూ, ఆ లోకంలో చాలామంది సిద్ధులే ఉంటారు, అందరూ యోగ సిద్ధులే ఉంటారు అక్కడ. వాళ్ళెవరికి అంతం లేదు, వాళ్ళెవరూ అంతమైపోరు. వాళ్ళు ఏం చేస్తారంటే విమానాలలో అంటున్నారు, వాళ్ళ దేహాలే విమానాలు, ప్రజ్ఞతో సంబంధించిన దేహాలు కాబట్టి వాయు మార్గంలో, ఆకాశ మార్గంలో వాళ్ళు అందరూ కూడా బ్రహ్మలోకం చేరుకుంటారుట ఆ సమయంలో అని చెప్పారు. ఎంతో పుణ్యం చేసిన వాళ్ళు మటుకే బ్రహ్మలోకం చేరుతారు. బ్రహ్మ కల్పములో సృష్టిలో అధికారులుగా నియమించబడతారట. తర్వాత వాళ్ళు బ్రహ్మగారి దగ్గర కొన్ని పోస్టులు, డిజిగ్నేటరీ పోస్టులు కొన్ని చేస్తారు. పాపం పనులు చేస్తారు అక్కడ వాళ్ళు. ఎంతమంది ఎన్ని పనులు చేస్తూ ఉంటే ఈ సృష్టి అంతా కూడా ఇలా నిలబడుతోందో మనం చెప్పటానికి వీల్లేదు అసలు. తాము ఏ పుణ్యకర్మలు చేశారో వాటిని బట్టి వాళ్ళ అధికార విశేషాలన్నీ, వాళ్ళకి ఎంత అధికారం ఇవ్వచ్చు అనే లెక్క ఉంటుందిట వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల, పుణ్యకర్మల వల్ల. ఆ పుణ్యకర్మలు కూడా బ్రహ్మగారు మొదలైన వాళ్ళని కొంతమందిని మటుకే దైవ భావనతో కొలవగలిగిన వాళ్ళు. ఆ సర్వత్రా దైవాన్ని చూడలేరు వాళ్ళు కూడా. కొంతమంది సిద్ధులు
కొంతమంది దేవతల్ని మాత్రమే బ్రహ్మ మొదలుగా అంటున్నారు. వాళ్ళని మటుకే చూడగలిగిన వాళ్ళు బ్రహ్మలోకం చేరి బ్రహ్మగారు ఎంతకాలం ఉంటారో అంతకాలం ఉండి తర్వాత బ్రహ్మగారితో పాటు ముక్తి పొందుతారు అని రాశారు. అలా కాకుండా ఆ శ్రీహరి పాద పద్మాలని మనస్సులో వదలకుండా కొలిచేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అంతటా దైవాన్నే చూస్తారు. ఏ భక్తి మార్గం వాళ్ళది. సర్వాంతర్యామిగా సేవిస్తారు. ఆయన అంటే అంతటా ఉన్నాడని తెలిసి సేవిస్తూ ఉంటారు. సేవించడం అంటే భక్తి భావంతో మనస్సులో ఆ పాదపద్మాలని, ఆ భగవంతుణ్ణి మనస్సులో నిలుపుకుంటారు. కేవలం బ్రహ్మని చూస్తే, విష్ణుమూర్తిని చూస్తే వాళ్ళని గౌరవించడం, వాళ్ళని దైవ భావనతో చూడటం గురించి ఇక్కడ చెప్పట్లేదు. సర్వత్రా దైవాన్ని చూడటం నేర్చుకున్న వాళ్ళు వీళ్ళు. అటువంటి వాళ్ళు సర్వాంతర్యామిని సేవిస్తూ ఉంటారు కాబట్టి భక్తి మార్గంలో చక్కగా ఆరితేరిపోతారు. ఆరితేరిన వాళ్ళకి ఏమవుతుందిట, స్వేచ్ఛా గమనం, ఏ లోకానికైనా అడ్డు లేకుండా వెళ్ళిపోతారు వాళ్ళు సిద్ధి పొందిన తర్వాత. సిద్ధి పొందటము అంటే ఏ అడ్డు లేనటువంటి స్వాతంత్రాన్ని పొందటమే సిద్ధి పొందటం. వాళ్ళు దేనికి అడ్డు లేదు. వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళిపోతారు. బ్రహ్మాండం కూడా వాళ్ళకి అడ్డు రాదుట. బ్రహ్మాండాన్ని కూడా భేదించుకొని విష్ణుపదంలో వెలుగుతూ ఉంటారుట. విష్ణుపదము సృష్టి మొత్తంలో నిండి ఉన్నా కూడా సృష్టికి అతీతము ప్రకృతికి అతీతము అయిన విష్ణుపదంలోకి వెళ్ళిపోతారు. అంతటా ఉన్నది కరెక్టే, కానీ మనకి రామనామం రేడియో స్టేషన్లో రిలే అవుతోంది. ఆ రిలే అయ్యేది ఎన్ని చోట్లకో వెళ్తోంది, కానీ ఒరిజినల్ అలాగే ఉంటుంది. ఒరిజినల్ ఉంటేనే అవతల రిలే అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఒరిజినల్తో ఉంటారనమాట వీళ్ళు. ఆ ఒరిజినల్ విష్ణు తత్వంతో ఉంటారు. ఏదైతే ఇది లేకపోతే అది లేదు అనే పరిస్థితి వచ్చిందో అక్కడ ఉంటారు. అసలు వస్తువుని పట్టుకుంటారు అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ హెడ్డింగ్ ఇక్కడ సృష్టి క్రమము అని రాశారు. విష్ణుతత్వం ప్రకృతిలో లీల చూపిస్తుంది, ఈశ్వరత్వాన్ని పొందుతుంది అంటున్నారు. ఈ విష్ణుతత్వం ప్రకృతిలో లీల చూపించటం అంటే ఆట. లీల అంటే ఆట. ఎన్ని రకాల ఆటలు ఉన్నాయి భూమి మీద, ఎన్ని రకాల. మనకి తెలిసింది భూమి మీద జీవితమే. ఆ భూమి కాకుండా ఎన్నో లోకాలు ఉన్నాయి. ఎన్ని లోకాల్లో చెప్పారు ఆల్రెడీ మనకి. అలా అనేక లోకాల్లో అనేక లీలలు చూపిస్తూ ఉన్నటువంటి ఆ విష్ణు తత్వము ఈశ్వరతత్వాన్ని పొందుతుంది. ఈశ్వరతత్వము అంటే ఒక దాంట్లో నుంచి ఒకటి వచ్చి కింద దాకా సృష్టిగా ఎలా దిగి వచ్చినాయో అదంతా కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. విష్ణుతత్వం నుంచి ఈశ్వరతత్వానికి వస్తాడు. ఈశ్వరుడితో సంబంధం పెట్టుకున్న మాయను ప్రకృతి అంటారుట. ఈశ్వరుడితో మమైక్యంగా ఉంటుంది, కలిసిపోయి ఉంటుంది, దాన్ని ప్రకృతి అంటారు. దాని నుంచి, ఆ ఈశ్వరుడితో కలిసిపోయిన మాయ నుంచి మహత్తు అనే మహాతత్వం పుడుతుందన్నమాట. ఆ మహత్తు నుంచి అహంకారము అనేది పుడుతుంది. అహంకారం అంటే నేను ఉన్నాను అనేటటువంటి ప్రజ్ఞ. నేను ఉన్నాను అని అనిపించటమే అహంకారం. ఆ మహత్తు నుంచి అహంకారం పుడుతుంది. అహంకారం నుంచి శబ్దం పుడుతుందిట. దాని అంశగా ఆకాశము పుడుతుంది. దాని అంశగా స్పర్శ పుడుతుంది. ఒక్కొక్కటే ఎలా వస్తున్నాయని చెబుతున్నారు. దాని అంశగా వాయువు అంటే గాలి పుడుతుంది. దాని అంశగా రూపము, దాని అంశగా తేజస్సు వరుసగా వస్తున్నాయి. దాని అంశగా రుచి, దాని నుంచి జలము, దాని నుంచి కదలిక, దాని నుంచి పృథివీ, పంచభూతాల దాకా వచ్చేసాం ఇప్పుడు మనం. అలా వరుసగా వచ్చేస్తుంది అన్నమాట సృష్టి అంతా కూడా. ఏం చెబుతున్నారు, ఫస్ట్ విష్ణుతత్వం నుంచి ఈశ్వరుడు వస్తాడు. ఈశ్వరుడితో సంబంధం పెట్టుకుంటుంది మాయ, ఈశ్వరుడితో కలిసిపోయి ఉంటుంది. ఆ మాయను ప్రకృతి అంటారు. ప్రకృతి మనకు తెలుసు, నేచర్ అనొచ్చు, స్వభావము అనొచ్చు. దానికి సంబంధించిన మొత్తం గుణాలని వాడి ప్రకృతి అదండి అంటాం మనం. ఆ ప్రకృతిని, ఆ ఈశ్వరుడితో కలిసిన మాయని ప్రకృతి అంటారు. ఆ ప్రకృతిలో నుంచి మహత్తు అనే తత్వం పుట్టింది. ఆ మహత్తు నుంచి అహంకారం పుట్టింది. అహంకారం నుంచి శబ్దం పుట్టింది. దానిలో భాగంగా ఆకాశం పుట్టింది. దానిలో భాగంగా స్పర్శ పుట్టింది. ముట్టుకుంటే తెలియటము అనేటటువంటిది కొత్తగా తయారైంది. దాని అంశగా వాయువు అంటే గాలి, దాని అంశగా
రూపం పుట్టిందంటే దాని అంశగా తేజస్సు. రూపము తేజస్సు రెండు దేనికి ఉన్నాయంటే అగ్నికి ఉంటాయి. రూపం ఉంది, తేజస్సు ఉంది. దాని అంశగా రుచి పుట్టింది. రుచి నుంచి జలములు పుట్టినాయి. నీ తడి అనేది పుట్టింది. తడి లేకపోతే రుచే లేదు. జలము లేకపోతే, నీళ్లు లేకపోతే రుచే లేదు. దాని నుంచి కదలిక, దాని నుంచి పృథివీ. ఆ జలముల నుంచి ఒక కదలిక. జలముల లక్షణం ఏమిటి? కదలటం అనేది. జలముల కదలకుండా ఉండవు నీళ్ళు అసలు. ఆ కదలిక నుంచి పృథివీ అంటే భూమి పుట్టింది. పృథివీ తత్వము పుట్టింది. పృథివీ అనేది ఫిజికల్, పృథివీ తత్వం పుట్టింది. వీటి మొత్తాన్ని కలిపేస్తే ఇప్పుడు ఎన్నో చెప్పుకున్నాం. పైనుంచి ఏమీ లేని పరబ్రహ్మము దగ్గర నుంచి ఈశ్వరుడని, వాడితో సంబంధం పెట్టుకున్న మాయని, ప్రకృతని, మహత్తని, అహంకారమని, శబ్దతన్మాత్రమని, ఆకాశమని, స్పర్శ అని, వాయువని, రూపమని, తేజస్సని, రుచని, జలములని, దాని నుంచి కదలిక అయినది పృథ్వీ తత్వం దాకా వచ్చిన ఇవన్నీ కూడా కలిపితే వీటి మొత్తము కలిపిన 14 లోకాల్లోనూ ఆక్రమించుకొని ఉన్న విరాట్ పురుషుడి లోకం పుట్టిందిట. మొత్తం ఒకే లోకం అయిపోయింది. అదంతా కూడా ఒక ఎగ్ లాగా, ఒక గుడ్డు రూపంలో ఉంటుందిట. దాని అంచులకు అతుకులు ఏర్పడతాయిట. ఆ అతుకులు అనేది దానితో మొదటి ఆవరణమైన పృథివీ పుడుతుంది. దీనికి మొత్తానికి కూడా 50 అంచులు ఉంటాయిట. 50. ఇదంతా పొరలుగా ఏర్పడుతుంది అనమాట. పొరలు ఎలా ఉంటాయంటే ఇవన్నీ ఒకదాని పైన ఒకటి పొరలుగా వస్తాయి. జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు అనేవన్నీ పొరలుగా ఒకదాని మీద ఒకటి ఏర్పడతాయి. వరుసగా ఒకదానికన్నా ఇంకొకటి 10 రెట్లు ఎక్కువ ఉంటాయి. 10 times ఒకదానికంటే ఒకటి ఎక్కువగా ఉంటాయిట. ఈ 7 పొరల మీద ప్రకృతి అనే పొర అన్నిటి మీద వ్యాపించి ఉంటుంది. మొత్తం ఫైనల్ ఏంటంటే ప్రకృతి అనే పొర కమ్మి ఉంటుంది. విష్ణువుని అంటే సర్వాంతర్యామినే స్మరిస్తూ మిగిలిన పొరల్లో బుద్ధి చిక్కుకొన్నవాడు బ్రహ్మాండాన్ని దాటి విష్ణువు స్థితిని పొందుతాడు. అంటే ఏంటి? విష్ణువునే స్మరిస్తూ సర్వత్రా ఉన్నవాడినే. ఇన్ని పొరలుండొచ్చు, 7 పొరలేమిటి, ఎన్ని పొరలైనా ఉండొచ్చు, అవన్నీ పట్టించుకోడు. మొత్తం అంతటా సర్వాంతర్యామినే స్మరించే బుద్ధిలో ఉన్నవాడు బ్రహ్మాండాన్ని దాటి విష్ణువు స్థితిలో నిలుస్తాడు. నిర్భయుడైపోయి మెల్లమెల్లగా తన లింగ శరీరంతో పృథివిగా ఏర్పడతాడు. అతడే పృథివిగా ఏర్పడతాడు. వాసన చూసే శక్తి కూడా తానే అయిపోతాడు. అట్లాగే జలస్వరూపుడవుతాడు. రుచి తానుగానే ఉంటాడు. తేజస్సు, దర్శనము, రూపం అన్నీ తానే అవుతాడు. ఆ పైన ఆకాశము, వినే శక్తి, వినబడే శబ్దం అన్నీ తానే అయిపోతాడు. పంచభూతాలు, సూక్ష్మమైన ఇంద్రియాలు తనలోనే లయమైపోవటానికి స్థానమైన అహంకారమే పొరగా ఏర్పడుతుంది. అందులో మనస్సుగా, దేవతలుగా పనిచేసే సాత్విక అహంకారం తానవుతాడనమాట. దాని మీద మహత్తన్ని తత్వంగా వ్యాపిస్తాడు. 3 గుణాలతోనూ మూల ప్రకృతితోనూ అంతర్యామిత్వం చెందుతాడు. దానిలో తానే దేహంగా ఉంటాడు. అనేక దేహాలుగా ఉంటాడు. ప్రకృతికి అతీతంగా ఉండి ఆనందమయుడవుతాడు. ఇది అంతా కూడా నిజంగా సాధకుడైన వాడు అనుభవించేటటువంటి స్థితి, ఉన్న స్థితి ఏది ఉందో అదే చెబుతూ ఉన్నారు. ఈ సాధకుడయి సిద్ధుడైన వాడికి ఇది మొత్తం అనుభవం అవుతుంది. తానేమిటి అనేది తెలుస్తుందన్నమాట. అనేక దేహాలుగా ఉన్నా కూడా ప్రకృతికి కూడా బియాండ్గా వెళ్ళిపోయి అన్నిట్లోనూ ఉన్న జీవుడు పరమాత్మ అని అనే అనుభవాన్ని పొందుతాడు. వాసుదేవ పరబ్రహ్మంలో ఉంటాడు. ఈ సృష్టి మొత్తం ఈశ్వరుడి నుంచి వచ్చిన మాయ వల్ల పుట్టింది కాబట్టి అందులో సృష్టిలో ఏ భాగముగా ఉన్నా కూడా జీవుడు మాయలో పడిపోతాడు. అట్లా కాకుండా అంతర్యామిని భావించటం వల్ల సందులేని ప్రజ్ఞగా అలవాటైపోతుంది. పరమాత్మనే చూస్తాడు. మనం ముక్కలుగా చూస్తాం, వేరే చూస్తాం కాబట్టి మనం మాయలో పడతాం. అంటే మనకి రామకృష్ణ పరమహంసల వారు కథ చెప్పారు
కదా, ఒక ఏనుగుని 4 గుడ్డివాళ్ళు చూస్తారు. నలుగురికి ఒకడు ఏనుగంటే స్తంభంలాగా ఉంటుందిరా అంటాడు ఒకడేమో తొండంలాగా ఉంటుందిరా అంటాడు, ఒకడు చెవులు పట్టుకొని చాటల్లా ఉంటుందిరా అంటాడు. అట్లా ముక్కలుగా చూసినప్పుడు మనకి టోటాలిటీ తెలియదు కాబట్టి మాయలో పడతాము. అదే నిజమని కూడా అనుకుంటాం. పైగా అలా కాకుండా అంతా ఒకటిగా చూడటం తెలిసినటువంటి వాడు ఆ పరమాత్మనే పొందుతాడు. వాసుదేవుడిగా ఉంటాడు తానే. అట్లాంటి వాడికి ఒకవేళ దేహం ఉన్నా కూడా అంతర్యామి స్థితిలోనే ఉంటాడు వాడు అని చెప్పి చెబుతూ ఉన్నారు. అంతర్యామి అయిన భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ అటువంటి సాధన చేసే వాళ్ళని పరమ భాగవతులు అంటారు. వాళ్ళు ఏ మార్గాన్నైతే ఫాలో చేస్తారో ఆ మార్గం ఇక్కడ చెప్పారు. ఈ మార్గంలో ముక్తి చెందినవాడు 100 కల్పములైనా కూడా మళ్ళా బంధనంలో పడడు. ఎంత కాలమైనా సరే మళ్ళీ ఏ బంధము ఉండదు. ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఆల్రెడీ. దాన్నే ముక్తని మోక్షమని అంటారు. మన రికార్డింగ్ నెంబర్ 43 అయిపోయింది.